ఎక్కడన్నా ఉంటే కానీ ప్రత్యర్థుల అవకాశం తీసుకొని ఉండొచ్చు. ఆ ఒక్కరు కూడా అనలేదు. ఇట్స్ కంప్లీట్లీ సోషల్ మీడియా క్రియేషన్. ఓకే ఓకే. సో వాట్ నెక్స్ట్ ఫర్ నరేందర్ రెడ్డి? ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నిక అయిపోయింది, 6 సంవత్సరాల వరకు మళ్ళీ ఎలక్షన్ ఉండదు. సో అంటే మళ్ళీ విద్యా సంస్థల అధినేతగా బ్యాక్ వెళ్తారా, రాజకీయాల్లో ఉంటారా? ఎమ్మెల్యే థింగ్స్ ని ఫోకస్ చేస్తాను. విద్యా సంస్థలను యాక్టివ్ గా నడిపిస్తూ మా పిల్లలకి, తల్లిదండ్రులకి, స్టాఫ్ కి అందుబాటులో ఉంటూ ఇంకా మెరుగైన విద్యా ప్రమాణాలతోటి, మెరుగైన ఫలితాలతోటి ఓకే ఖచ్చితంగా ఇంకా ఎక్కడెక్కడైతే నా యొక్క ఆల్మోస్ట్ విద్యా సంస్థల సేవలు అవసరం ఉన్నాయో అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఖచ్చితంగా దాని ఉంటాను. నంబర్ 1. నంబర్ 2, ఖచ్చితంగా పార్టీ నాకు ఏ పని అసైన్ చేసినా, అసైన్ చేయలేకపోయినా యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ పట్టభద్రుల సమస్యల పట్ల ఖచ్చితంగా నేను నిస్వార్థంగా పనిచేస్తాను. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ సంబంధించి ఖాళీ ఉన్నట్టుంది, షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టున్నారు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సచ్ థింగ్. చెప్తున్నాను, ఏదైనా వర్క్ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ నియోజకవర్గాలలో పరిపూర్ణంగా తిరిగి ఒక 30 సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నలుపుతున్న ఒక అనుభవంతో ఎలాంటి సేవలు నా ద్వారా కావాలన్నా నేను ఇవ్వడానికి రెడీ. అంతే తప్పగా నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే ఓకే ఓకే. సో కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఎమ్మెల్యే క్యాండిడేటో నెక్స్ట్ ఎంపీ క్యాండిడేటో అని అనుకోవట్లేదు. గతంలో ఒకసారి మీరు లోక్సభకు 2019లో అనుకుంటా పోటీ చేద్దామని అప్పుడు భావించినట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆ విషయాలు ఏమీ ఆలోచించట్లేదండి. ఓకే. సో ఒకటి విద్యా సంస్థలు, రెండోది గ్రాడ్యుయేట్ సంబంధించి తప్పకుండా వారి సమస్యల పట్ల నా గలం విస్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఓకే. కానీ మీ ఓటమి వల్ల ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడ బ్లేమ్ అయింది. రేవంత్ రెడ్డి బ్లేమ్ అయిపోయిన పరిస్థితి. కొద్దిమంది అంటారు ఆయన తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెట్టారు అని చెప్పి. దానికి ఏ విధంగా చెప్తారు? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గట్టిగా మీ ఎలక్షన్ గురించి ఫైట్ చేశారా? ఖచ్చితంగా చేశారండి. ఎందుకంటే చాలా మంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక డే అంతా 3 మీటింగ్స్ పెడతారని చెప్పేసి. అలాగే స్వయంగా అందరి ఎమ్మెల్యేలకు ఒకటి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందరు చిత్తశుద్ధితో వర్క్ చేయాలి, మనకు గెలుపు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అందరికీ కూడా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, టోటల్ ఎమ్మెల్యేస్ కి అండ్ మినిస్టర్స్ కి. నేను చూశాను పర్సనల్ గా, సీఎం గారి తరఫు నుంచి 1% కూడా ఎక్కడ ఎలాంటిది లేదు. ఏ సీఎం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ చేయరు. ఓకే. బట్ అయినా క్రిటిసిజం వచ్చి అంటే ఒక్క వర్డ్ అని పట్టుకుని చాలా మంది ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. నరేందర్ రెడ్డి గెలిచినా గెలవకపోయినా మాకేం ఫరక్ పడదు అన్నది, ఆ వర్డ్ అని పట్టుకుని ఒక్క పీస్ ని కట్ చేశారు. దానికంటే ముందు వెనకాల ఏ రకంగా వారు మాట్లాడారు అని మొత్తం స్పీచ్ వింటే ఎవరు కూడా దాన్ని తప్పు పట్టరండి. ఓకే. కేవలం అదొక్కటే వర్డ్ పట్టుకుని మీనింగ్ వేరే ఉండే, ఆ పదం వాడటానికి అక్కడ ఉద్దేశం వేరే ఉండే. ఓకే ఓకే ఓకే. సో ఆల్ ది బెస్ట్ నరేందర్ రెడ్డి గారు. మొత్తానికి టఫ్ లక్, చాలా కష్టపడ్డారు. మీరు చెప్తుంది చూస్తుంటే చెల్ల నోట్లు ఏ విధంగా ఒకటి దెబ్బతీసాయి, రెండోది ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. చెల్ల నోట్లు కనుక ఒకవేళ మీకు దానిలో 15,000 పడ్డాయంటారు 28,000లో, ప్లస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. రెండోది సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు అన్నట్టు అభిమన్యుడు లాగా మీరు ఫైట్ చేయాల్సి వచ్చింది. అవతల పార్టీలు అన్ని కూడా మీ సెంట్రిక్ గా విమర్శలు చేసాయి, బీజేపీ అయినా లేకపోతే ఈవెన్ బీఆర్ఎస్ ఆల్సో కంటెస్ట్ చేయకపోయినా, ప్లస్ ప్రసన్న హరికృష్ణ సైడ్ నుంచి కూడా అన్ని సైడ్ల నుంచి సోషల్ మీడియాలో మీ మీద ప్రధానంగా విమర్శలు వచ్చాయి. కానీ తిప్పి కొట్టేది మీరు ఒకళ్ళే అయిపోయారు. ఎనీవే టఫ్ లక్ ఎలక్షన్ లో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అసైన్మెంట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మొత్తానికి రెహనా అంటే